2026లో ఏఐ వరల్డ్లో జరుగుతున్న బిగ్గెస్ట్ చేంజ్ ఏజెంటిక్ ఏఐ. ఇది జస్ట్ ఆన్సర్ ఇచ్చే ఏఐ కాదు, వర్క్ చేసే ఏఐ. ఇప్పటి వరకు మనం యూజ్ చేసిన జనరేటివ్ ఏఐ, చాట్ జీపీటీ లాంటి టూల్స్ మనతో మాట్లాడుతున్నాయి, కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాయి, సజెషన్స్ ఇస్తాయి. కానీ ఏజెంటిక్ ఏఐ డిఫరెంట్. ఇది మనం చెప్పిన గోల్ని అర్థం చేసుకొని దాన్ని రీచ్ అవ్వడానికి కావలసిన స్టెప్స్ని ప్లాన్ చేసి ఆటోమేటిక్గా యాక్షన్స్ తీసుకుంటుంది. ఏజెంటిక్ ఏఐ వర్క్ ఎలా చేస్తుందంటే, దీనిని ఏఐ ఏజెంట్ అని పిలుస్తారు. ఈ ఏజెంట్ టూల్స్ని యూజ్ చేయగలదు. వెబ్లో సెర్చ్ చేయడం, ఫైల్స్ ఓపెన్ చేయడం, విఎస్ కోడ్లో కోడ్ చెక్ చేయడం, బగ్స్ ఫిక్స్ చేయడం, రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడం, ఈమెయిల్ సెండ్ చేయడం, ఇవన్నీ ఆటోమేటిక్గా చేస్తుంది. మనం ఒక క్లిక్ కూడా చేయాల్సిన అవసరం లేదు. మీరు చెప్పింది గోల్ మాత్రమే, మిగతా పనంతా ఏఐ హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే ఏజెంట్ ఆర్కెస్ట్రేషన్. అంటే ఒక ఏఐ ఏజెంట్ కాదు, చాలా ఏఐ ఏజెంట్స్ని కనెక్ట్ చేసి ఒక కంప్లీట్ వర్క్ ఫ్లోలా పని చేయించడం. ఎగ్జాంపుల్కి ఆటోనామస్ కస్టమర్ సపోర్ట్ సిస్టమ్. ఒక ఏజెంట్ కస్టమర్కి మెసేజ్ చేస్తుంది, ఇంకొక ఏజెంట్ ప్రాబ్లమ్ ఎనాలిసిస్ చేస్తుంది, ఇంకొకటి సొల్యూషన్ ప్రిపేర్ చేస్తుంది, అండ్ ఇంకొకటి రిప్లై సెండ్ చేస్తుంది. అన్నీ ఆటోమేటిక్గా హ్యూమన్ ఇంటర్వెన్షన్ లేకుండా అయిపోతాయి. అందుకే 2026లో కంపెనీస్ ఒక కొత్త రోల్ని సీరియస్గా వెతుకుతున్నాయి. అదే ఏఐ ఏజెంట్ ఇంజనీర్స్. వీళ్ళ రోల్ ఏంటంటే ఏఐ ఏజెంట్స్ని డిజైన్ చేయడం, కనెక్ట్ చేయడం, అండ్ కంపెనీ ఆపరేషన్స్ని ఎండ్ టు ఎండ్ ఆటోమేట్ చేయడం. సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో వర్క్ చేసేవాళ్ళు ఏఐ ఏజెంట్స్, వాటి ప్లాన్ చేసి కంట్రోల్ చేసేవాళ్ళు హ్యూమన్స్. ఇది ఏఐ ఎవల్యూషన్లోనే నెక్స్ట్ స్టేజ్. కాంటెంట్ జనరేషన్ నుంచి ఆటోమేషన్కి, ఆటోమేషన్ నుండి ఇప్పుడు అటానమస్ ఏఐ ఎరాకి మూవ్ అవుతున్నాం. ఈ షిఫ్ట్ని ఎర్లీగా అర్థం చేసుకొని స్కిల్ బిల్డ్ చేసుకుంటే ఫ్యూచర్లో స్ట్రాంగ్ కెరియర్ ఆపర్చునిటీస్ మిస్ అవ్వవు. సో ప్రిపేర్ ఫర్ ద ఫ్యూచర్ రోల్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. And for the updates, please follow our channel. See you in the next video.